ఎందుకింతలా బాధపడుతున్నావు? ఏం కావడం ఏంటమ్మా, నాకు పనిచ్చి బ్రతుకునిచ్చిన వారు నా కొడుక్కి వేళ తన అడ్డముండి ప్రాణం పోశారు. ప్రాణం పోసారా? అవునమ్మా, వాడు రోడ్డు మీద ఆడుతుంటే ఆ సమయంలో అటుగా వస్తున్న ఆదిత్యబాబు చూసి వాడికి పునర్జన్మనిచ్చారు, నా ప్రాణం నిలబెట్టారు. ఈ రోజుల్లో ఎవరమ్మా అంత శ్రద్ధ తీసుకునేది? యాక్సిడెంట్ చేసిన వాడు వదిలేసి పారిపోయాడు. బాబుగారు లక్షలు ఖర్చు చేసి వాణ్ణి దగ్గరుండి బతికించారమ్మా. బాధపడుకో, అతనికి ఆయుష్ ఉంది. అంతా మీ అదృష్టం. ముందా కన్నీళ్లు తుడుచుకో. అమ్మా, ఈ సమ్మె ఈ క్షణమే ఆపేస్తామమ్మా. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం, మమ్మల్ని క్షమించండి. మా కంచంలో మేమే మన్ను పోసుకోవాలని చూశాం. దుష్టశక్తుల మాయలో పడి వాళ్ళ మాట విని తప్పుడు దారిలో నడిచాం. నా తప్పు నాకు తెలిసొచ్చేలా ఆ దేవుడు చేశాడు. ఏ సంస్థ అభివృద్ధి అయినా అక్కడ పనిచేసే వాళ్ళ కష్టం మీద, నీతి నిజాయితీల మీద ఆధారపడి ఉంటుంది. అలా పనిచేసే వాళ్ళ సమస్యల్ని యాజమాన్యం చూస్తుంది. మీరు కోరినంత కాకపోయినా కంపెనీకి మీకు నష్టం రానివ్వకుండా మీకెంత వారివ్వగలరో అంతిస్తారు. కానీ ముందు స్ట్రైక్ మానేయండి. అమ్మా, మీరు ఎంత ఇస్తే అంతేనమ్మా, మేమేమి డిమాండ్ చెయ్యం. వస్తానమ్మా, వస్తానమ్మా. వెళ్ళు.